నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. దీని వెనుక ఉన్నదెవరు, వారి ఉద్దేశం ఏంటి, ఎగ్జాక్ట్లీ 10 నుంచి 15 నిమిషాల్లో తేల్చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు సారంగుల అమర్నాథ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? సార్, 5 daysలో 1 కోటి మంది ఫాలోవర్స్. ఇదేం పెద్ద ట్రైలర్ కాదు, డ్రాగన్ టీజర్ కాదు. ఎట్లా సాధ్యమైంది సార్? యశోద గారు, మొదట మీకు అట్లాగే మన పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది అయితే ఉందో, సో దాని వెనుక ఖచ్చితంగా అది ఒక ప్రీ మెడిటేటెడ్ ఆర్గనైజ్డ్ ఒక క్యాంపెయిన్ లాంటిది స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఎలక్షన్స్ జరగడానికి ముందు నుంచి కూడా కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ, అట్లాగే ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఏవైతే భారతదేశాన్ని టుకుడే టుకుడే గ్యాంగ్ అంటాం చూడండి, ఆ టుకుడే టుకుడే గ్యాంగ్ జార్జ్ సోరోస్ ఫండెడ్ భారతదేశాన్ని ఖచ్చితంగా ముక్కలు ముక్కలుగా విడగొట్టాలి. భారతదేశం ఒక యునైటెడ్ ఫోర్స్గా అద్భుతంగా వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్గా వెళ్ళడంలో చాలా స్పీడ్గా అభివృద్ధి చెందిన దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంటే ఇది మన మాట వింటలేదు. ఇంతకుముందు భారతదేశం అంటే వాళ్ళు ఏది చెప్తే జరిగేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంటర్నేషనల్ ఫోర్సెస్ అనుకున్నట్టు భారతదేశంలో ఏది జరగట్లేదు. సో అందు గురించి ఎట్టి పరిస్థితులలో భారతదేశాన్ని ఒక రకంగా అన్సర్టెన్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి మీకు జస్ట్ ఒక 1.5 months క్రితము అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏం చెప్పాడు? భారతదేశంలో ఉన్న జెన్జీ మీరు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు అని జెన్జీని క్వశ్చన్ చేశారు. ఈరోజు భారతదేశంలో ఉన్న జెన్జీ అద్భుతమైన ఇన్నోవేషన్స్ చేస్తున్నదండి. ఈరోజు మన హైదరాబాద్లో, మనం ఇట్లా కూర్చున్న హైదరాబాద్లో స్కై రూట్ అనే ఒక సంస్థ, ఇట్ ఈస్ స్టార్టెడ్ బై ఎర్లీ 20-25 ఏజ్ గ్రూప్ పిల్లలతో స్టార్ట్ అయిన కంపెనీ 2018లో స్టార్ట్ అయింది. ఈరోజు ఆల్రెడీ 10,000 crore రూపీస్ కంపెనీగా మారిపోయింది. మరి జెన్జీ ఏం చేస్తున్నది? భారతదేశంలో రోడ్ల మీదకి వస్తలేదు. జెన్జీ నేపాల్లో, బంగ్లాదేశ్లో చూపించినట్టు వాళ్ళ జాతిపితల విగ్రహాల పైన అవమానం చేయడము, దాన్ని ఖరాబ్ చేయడం చేయట్లేదు. ఈరోజు భారతదేశంలో జెన్జీ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నది. డిఫెన్స్ ఈరోజు 500+ డిఫెన్స్ కంపెనీస్ ఇండియాలో స్టార్టప్స్ ఉన్నాయి. అంతెందుకు, ఒక 15 సంవత్సరాల క్రితం నేను భారతదేశంలో ఒక అగ్రి స్టార్టప్ పెట్టుకొని విత్ ఇన్ 5 yearsలో నేషనల్ బెస్ట్ స్టార్టప్ అవార్డు పొందాం మేము. అలా భారతదేశంలో ఒక స్టార్టప్ ఈకో సిస్టమ్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి విజన్తోని రానున్న రోజులలో భారతదేశం డెవలప్డ్ నేషన్కి వెళ్ళాలంటే ఈరోజు ప్రతి యువకుడు, యువత భారతదేశం యొక్క జర్నీలో, ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీలో, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అది జెన్జీ చేస్తున్నది. జెన్జీ కాక్రోచ్ జనతా పార్టీ లేకుంటే జెన్జీ రోడ్ల మీదకి వచ్చేసి బస్సులను తగలబెట్టండి, లేకుంటే రోడ్ల మీదకి వచ్చేసి రైళ్లను తగలబెట్టండి అని చెప్తే వినే పరిస్థితులు జెన్జీ లేదు. జెన్జీ ఒక ప్రోగ్రెస్ కోరుకుంటున్నది. జెన్జీ ఈరోజు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నది. తెలివిగా ఉంటుంది 100% అండి. జెన్జీ అంటే ఏంది? ఇప్పుడున్న 18-17 సంవత్సరాల పిల్లలే కదా. మీకు తెలిసిన 17-18 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించండి, నేను ఆలోచిస్తాను. అందరూ కూడా వాళ్ళు ఐఐటి జేఈ కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, నీట్ ఎగ్జామ్ కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు, మెడికల్ టెస్ట్లు అట్లాంటివి వాళ్ళ ఎంగేజ్ అయ్యి ప్రాపర్ బికాస్ దే ఆర్ సీయింగ్ దర్ ఫ్యూచర్. ఇప్పుడు జెన్జీ ఎందుకు రోడ్ల మీదకి వస్తుంది చెప్పండి? ఒక 35 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితము భారతదేశంలో నక్సలిజం ఒక పీక్ ఫామ్ లో ఎందుకుండే? ఎందుకంటే అక్కడ పని చేసిన వాడు కూడా, కష్టపడ్డా కూడా ఆపర్చునిటీ లేదు, మెరిటోక్రసీకి రెస్పెక్ట్ లేదు. ఇండియాలో ఒకప్పుడు లైసెన్స్ రాజు లాంటివి ఉంటుండే. అలాంటి సమయంలో అప్పుడున్న యువత ఏ విధంగా నక్సలిజం వైపు అట్రాక్ట్ అయిందో, ఇప్పుడున్న జెన్జీ వివిధ దేశాలలో వాళ్ళు కష్టపడ్డా కూడా ఆపర్చునిటీ లేకపోవడం వల్ల, ఇప్పుడు మీకైనా నాకైనా మన పెద్దలు ఏం చెప్తారు? కష్టపడితే ఫలితం ఉంటుంది, కృషితో నాస్తి దుర్భిక్షం, అంతే కదా. కృషి చేసినా కూడా మనకు ఫలితం రావట్లేదు అంటే న్యాచురల్లీ ఒక రకమైన డిస్ట్రెస్ఫుల్ మెంటాలిటీ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఇక ఆ సిస్టమ్ మీద పోరాడాలి, లేకుంటే ఇంకేదో చేయాలనే వైలెంట్ ఆలోచనలు వస్తాయి. సో న్యాచురల్గా వేరే దేశాలలో ఏవైతే ఆపర్చునిటీస్ లేవో, వేరే దేశాలలో ఎటువంటి అయితే అన్సర్టెన్సీ, అనిశ్చిత వాతావరణం ఉన్నదో అది భారతదేశంలో లేదు. ఈరోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఒక స్టేబుల్ సిస్టమ్ ఉంది. ఏదైనా ఒక సమస్య వస్తే సెల్ఫ్ కరెక్టింగ్ మోడ్లో సిస్టమ్ ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ లీక్ అయింది మేడం, తప్పు, అది నీట్ కావద్దు, రైట్? 14-15 లక్షల మంది యొక్క భవిష్యత్తు గురించి మనం ప్లాన్ చేస్తాం కాబట్టి జరగడానికి ఒక పొరపాటు జరిగింది. దాన్ని వెంటనే సిస్టమ్ కరెక్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ అధికారులను వెంటనే అలర్ట్ చేశారు, సిబిఐ వెంటనే దిగిపోయింది, ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళని పట్టుకుంటున్నారు.
దాంతో పాటు నెక్స్ట్ ఇమ్మీడియట్లీ, ఎందుకంటే పట్టుకున్నంత మాత్రాన ఈ పిల్లల భవిష్యత్తుకు భరోసా రాలేదు. వెంటనే ఎగ్జామ్ డేటు అనౌన్స్ చేశారు. వితౌట్ అంటే మళ్ళీ అప్లికేషన్ ఫీ ప్రాసెస్ అంతా లేకుండా వాళ్ళందరికీ కూడా మళ్ళీ అదే సెంటర్స్ లో అదే విధంగా వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్ రాసే విధంగా వెసులుబాటు కల్పించారు. సో దిస్ ఇస్ హౌ ద సిస్టమ్ ఇస్ కరెక్టింగ్ ఇట్ సెల్ఫ్. సార్, ఎందుకని దీన్ని ఈ స్థాయిలో నిరుద్యోగం ఉంది, నిరుద్యోగులు ఈ స్థాయిలో ఉన్నారు చెప్పుకుంటున్న ఒక ప్లాట్ఫామ్ గా మనం చూడొద్దు? ఏమైనా మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? ఇది ఒక మీరు అన్నట్లు ఒక ప్రీ ప్లాన్డ్ గా ఇది చేసిండ్రు అనడానికి లెక్కలు లేకపోతే ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను మీకు ఒక 2 విషయాలు చెప్తానండి. ఒక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లెక్క ప్రకారము కొంతమంది అనలిస్టులు పబ్లిష్ చేశారు. ఏం చేశారంటే 49% పాకిస్తాన్ నుంచి ఫాలోవర్స్ ఉన్నారు. దీనికి భారతదేశంలో లేని వ్యక్తులు, పాకిస్తాన్ లో ఉన్న వ్యక్తులు, బంగ్లాదేశ్ లో ఉన్న వ్యక్తులు కేవలం 7% మందే ఇండియన్స్ ఉన్నారు ఆ ఫాలోవర్స్ లో. అంటే మీరన్న 1 కోటి మందో లేకుంటే 1.5 కోటి మందిలోనో ఓన్లీ 7% ఇండియన్స్. సో పాకిస్తాన్ లో ఉన్న, బంగ్లాదేశ్ లో ఉన్న జంజీతో మనకి ఏం సంబంధం? వాళ్ళు మన దేశంలో వచ్చి ఓటు వేసేది లేదు, మన గవర్నమెంట్ ను వాళ్ళు పడగొట్టేది లేదు, ఎన్నుకునేది లేదు, రైట్? సో అది పక్కన పెడదు. ఇది ఒకటో విషయం. రెండో పాయింట్ ఏంటంటే ఈ రోజు అది నడిపిస్తున్నది ఎవరు? అభిజిత్ దిప్కే. ఈ అభిజిత్ దిప్కే ఎవరు? కరెక్ట్ గా 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీతో, అరవింద్ కేజ్రీవాల్ తో, మనీష్ సిసోడియాతో కలిసి పనిచేసిన మనిషి, రైట్? ఈ వ్యక్తి చుట్టూ ఉన్న ఈకో సిస్టమ్ ఎవరు? ఉమర్ ఖాలిద్. చూడండి మీరు, యూ కనెక్ట్ ద డాట్స్. దేర్ ఇస్ జార్జ్ సోరోస్, హిండెన్బర్గ్, ఫారిన్ ఎలిమెంట్స్. ఈ అభిజిత్ దిప్కే ఎక్కడ ఉన్నాడు? అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నాడు. ధ్రువ్ రాఠీ అనేటివాడు ఎక్కడ ఉన్నాడు? జర్మనీలో ఉన్నాడు. భారతదేశం ఎన్నో అతిపెద్ద ఆర్థిక శక్తిగా వెళ్ళడానికి వెళ్తున్నది. ప్రజెంట్లీ వీఆర్ 4th లార్జెస్ట్ ఎకనామిక్ పవర్. హూ ఇస్ 3rd లార్జెస్ట్ ఎకనామిక్ పవర్? జర్మనీ. సో వీఆర్ అబౌట్ టు క్రాస్ జర్మనీ. ఎప్పుడైతే మనము జర్మనీని క్రాస్ చేయడానికి చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తున్నామో, జర్మనీకే కదా అది నచ్చని పాయింట్. సో జర్మనీలో ఉండే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, మీరు చూడండి, ఇఫ్ యూ కనెక్ట్ ఆల్ దీస్ డాట్స్, జర్మనీలో ఉండే ఇన్వెస్టర్లకు న్యాచురల్లీ భారతదేశం చాలా స్పీడ్ గా అభివృద్ధి చెందని నచ్చదు. సో ఇక్కడ ఎట్టి పరిస్థితులలో ఒక రకమైన అనిశ్చితి వాతావరణం క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? ఒకసారి ఏం చేస్తారు? హిండెన్బర్గ్ అనే సంస్థ, ఒక షార్ట్ సెల్లర్, ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ నష్టాలని, కొన్ని కంపెనీల పేర్లు కూడా తెలియదు. వెంటనే రాహుల్ గాంధీ గారు ఇక్కడ వారం రోజులు అసలు దేశంలో సమస్యలే లేనట్టు, దేశంలో నిరుద్యోగం ఏం లేనట్టు, దేశంలో మహిళలందరికీ అసలు సమస్యలని తీరిపోయినట్టు ఆయన హిండెన్బర్గ్ రిపోర్ట్ మీద ప్రెస్ మీట్ పెడతాడు. మార్కెట్ క్రాష్ అయిపోతుంది. దానిలో జార్జ్ సోరోస్ ఎవరైతే ఫండింగ్ చేసే వాళ్ళు ఉన్నారో ఆ హెడ్జ్ ఫండ్స్ అన్నిటికీ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల లాభం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ హిండెన్బర్గ్ అనే సంస్థను గుట్టు చప్పుడు కాకుండా తొలగించేస్తారు. సంస్థనే ఇప్పుడు ఉండదు. ఇప్పుడు రాహుల్ గాంధీ జోకర్ అయినట్ట, దాన్ని నమ్మి ఎవరైతే ఇన్వెస్టర్లు అమ్ముకున్నారో వాళ్ళు జోకర్లు అయినట్ట. ఎవరు స్టూపిడ్ ఇక్కడ? ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయినారు? భారతదేశంలో ఉండే ఒక సామాన్య ఇన్వెస్టర్ నష్టపోయినాడు. ఎక్కడో స్వీడన్లోనో లేకుంటే జర్మనీలోనో ఉండే జార్జ్ సోరోస్, అతని చుట్టూ ఉండే కొంతమంది ఇన్వెస్టర్స్ వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించగలిగారు. హిండెన్బర్గ్ అనే సంస్థ లేదు, దానికి ఒక శాంక్టిటీ లేదు, ప్రామాణికత లేదు. అది పుట్టి చప్పుడు కాకుండా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయింది. కావాల్సిన పని అయితే చేసిపోయింది. దానిలో పావుగా అంటే ఒక జోకర్ గా ప్రజల ముందుకు వచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. సో అట్లాగే ఈ రోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యాక్చువల్ ఫేస్ ఎవరు? జార్జ్ సోరోస్. ఇవన్నీ డ్రామా. అంటే ఇప్పుడు మనం ఏమంటారు, అంటే ఇప్పుడు నాటకం వేసేటప్పుడు ఈ మేకప్ వేసుకొని వస్తారు కదా, ముసుగు వేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యావ్ యూజ్డ్ ఎ వర్డ్, కరెక్ట్ వర్డ్. సో ఈ మాస్క్ ఎవరు? ఒక దిప్కే ఒక మాస్క్. అభిజిత్ దిప్కే ఇస్ వన్ మాస్క్. రాహుల్ గాంధీ is another mask. Arvind Kejriwal is another mask. These are all. Dhruv Rathi is another mask. Who is actual behind them? Who is funding them? ఎవరు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరు ఇస్తున్నారు? భారతదేశంలో న్యూస్ పేపర్లకు డబ్బులు ఇస్తారు, మీడియా ఛానళ్లకు డబ్బులు ఇచ్చేది ఇంతకు ముందు. ఇప్పుడంటే సరే ఈ ఈకో సిస్టమ్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది. యశోద గారు, నేను చెప్పాలనుకున్న పాయింట్లు ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో దాని వెనకాల ఖచ్చితంగా టుక్టే గ్యాంగే ఉంది. ఎందుకంటే క్లియర్ గా ఒక అనాలిసిస్ చెప్తున్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో దానిలో 49% పాకిస్తాన్ నుంచి ఉన్నప్పుడు న్యాచురల్లీ మనకు అర్థమవుతున్నది కదా. సార్, ఇక్కడ ఒక పాయింట్, ఇది మన యువతకి, మన దేశ యువతకి ఈ పాయింట్స్ మీరు ఇందాక కనెక్టెడ్ పాయింట్స్ ఏవైతే చెప్పినారో
ఆ పాయింట్స్ అర్థం అయినాయి అని అనుకుంటున్నారా మీరు, లేకపోతే అర్థం కావాల్సిన పరిస్థితి ఇంకా ఉంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి మీమ్స్ చూడండి. ఓకే. ఫస్ట్ 48 అవర్స్ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఫస్ట్ 48 అవర్స్ కంటిన్యూస్ గా కాక్రోచ్ జనతా పార్టీ సపోర్టింగ్ గా Okay. చాలా మంది యువకులు వాళ్ళ డిపిలు అవన్నీ మార్చుకొని కాక్రోచ్ ఫేస్ పెట్టుకొని చేసుకున్నారు. Okay. యంగ్స్టర్, వెరీ Okay. వెరీ యంగ్స్టర్, 17, 18 బాయ్స్ అని. లాస్ట్ 24-36 అవర్స్ గా మేము కూడా కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉంటాం అవును. కదా. మాకు కూడా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవును. కదా, దేశం ఎటు వెళ్తున్నారు. లాస్ట్ 24-36 అవర్స్ గా మీరు అబ్జర్వ్ చేస్తే there is a very highest understanding and awareness by these young boys and girls. Okay. మీరు మీమ్స్ 50% ఆల్రెడీ 50% క్రాస్ అయిపోయింది. ఏది యాంటీ మీమ్స్, కాక్రోచ్ హిట్ పార్టీ అని స్టార్ట్ చేశారు. ఇఫ్ యూ హిట్, అది మనం కాక్రోచ్ చంపడానికి హిట్ అని స్ప్రే యూజ్ చేస్తాం కదా, ఆ స్ప్రే యూజ్ చేయగానే ఆ మాస్క్ తొలగిపోయి అరవింద్ కేజ్రీవాల్ బయటకు వస్తారు. ఇట్లాంటి మీమ్స్ వస్తున్నాయి. అంటే ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరైతే జెన్జీ అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో వాళ్ళు వన్స్ ది అండర్స్టాండ్, ఓకే Yes. దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఇది ట్రూత్ఫుల్ గా చేస్తలేరు, ఇది నిజాయితీ అయిన అటెంప్ట్ కాదు, ఇది ఎవడో ఉన్నాడు, దీని లాభం ఎవరికో దక్కుతుంది అని అర్థం చేసుకోగలుగుతున్నారు. Right. ఎందుకంటే ఇప్పుడు మేడం, నేను ఐఐటిలో చదువుకున్నా. నాకు అంటే నేను 2007-8 సమయంలో చదువుకున్నప్పుడు నా తెలివితేటలు, నా ఐక్యూ ఎంతనో ఇప్పుడున్న ఐఐటి పిల్లలకి డబుల్ కన్నా ఎక్కువ ఉంటున్నారు. Double can ఎక్కువ. Because of their graduates they are using, technologies they are using, their understanding levels, their awareness levels are enormous. We have to respect. మేము చిన్నప్పుడు, నేను 17-18 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకేం తెలియదు అని మా తల్లిదండ్రులు లైట్ తీసుకుంటుండే. వాళ్ళ 12 సంవత్సరాల అమ్మాయిని కూడా మీరు అనలేరు నీకేం తెలియదమ్మా అని, వినాల్సి వస్తుంది. బికాస్ దే ఆర్ గివింగ్ సబ్స్టాన్షియల్ పాయింట్స్. సో అందు గురించే దయచేసి జెన్జీకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, there are absolutely wonderful opportunities for you and this country is being built for you. రేపు పొద్దున వికసిత్ భారత్. నేను చిన్నప్పుడు నాకు రోడ్లలో ఇటువంటి ఎక్స్ప్రెస్ హైవే లేవు. నేను ఈ ఏజ్కి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్రెస్ హైవే మీద తిరుగుతున్నా. రేపు పొద్దున మీరు మా ఏజ్కి వచ్చేసరికి ఈ దేశం చాలా మారిపోబోతున్నది. అటువంటి జర్నీలో మీరు భాగస్వాములు కండి. ఇట్లాంటి ఈ టుకుడే గ్యాంగులు లేకుంటే భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే కాక్రోచ్ జనతా పార్టీ, ఈ సిజేపీ, దీనికి సంబంధించి ఎక్స్ ఖాతాని ఆల్రెడీ బ్యాన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టా అయితే కంటిన్యూ అవుతుంది. ఈ ఎక్స్ ఖాతా బ్యాన్ కి అంటే ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఎందుకు బ్యాన్ చేసినట్లు? అలాగే ఇన్స్టా కూడా బ్యాన్ అవ్వబోతుందా? లేదు, ఇన్స్టా బ్యాన్ అవ్వబోయే అవకాశం లేదు. యాక్చువల్లీ ట్విట్టర్ కూడా ఎందుకు దాన్ని విత్హెల్డ్ చేశారంటే, ఏం జరుగుతున్నదంటే దానిలో ఎవరైతే ఒక నెరేటివ్ అంటే యాంటీ ఇండియా నెరేటివ్, యాంటీ సిస్టమ్ నెరేటివ్ ఎవరు చేస్తున్నారో, బికాజ్ దిస్ ఆల్ స్టార్టెడ్ విత్ వాట్ మన భారతదేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజే సూర్యకాంత్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్. సో న్యాచురల్లీ ఈ మొత్తాన్ని దేనికి అగేన్స్ట్ గా వాడుతున్నారు? సిస్టమ్ కి అగేన్స్ట్ గా వాడుతున్నారు. ఒక పార్టీకో ఒక పొలిటీషియన్ కో అగేన్స్ట్ గా వాడతలేరు. వెన్ యూ స్టార్టెడ్ బిహేవింగ్ యాంటీ సిస్టమ్, దెన్ ఇట్ ఈస్ యాంటీ నేషనల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? మనందరం కూడా నమ్మి ఆయనను అక్కడ అంటే ద హైయెస్ట్ ఎపిటోమ్ ఆఫ్, అంతే కదా, ఈ దేశంలో జస్టిస్ ఉంది అనే నమ్మకాన్ని దేన్ని చూస్తే కలుగుతుంది? సుప్రీంకోర్టుని చూస్తే కలుగుతుంది. ఆ సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు నరేటివ్ బిల్డ్ చేస్తాము సిస్టమ్కి అగేన్స్ట్ గా అంటే, అందు గురించి ట్విట్టర్ను లీగల్ తరీకాలోనే విత్హెల్డ్ చేయడం జరిగింది. అయితే ఇన్స్టాగ్రామ్ విషయానికి వచ్చేసరికి ఇండియన్ జెన్జీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ అగేన్స్ట్ దట్ సిజేపీ. చాలా మీమ్స్ వస్తున్నాయి. ఈ ఏమంటారు, ఇట్స్ లైక్ వాళ్ళకు కూడా గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు గేమ్ ఆడే పిల్లలు కదా వీళ్ళందరూ. సో ఇప్పుడు గేమ్ లో ఏముంటుంది, ఒక రాక్షసుడు వచ్చాడు అనుకోండి, ఇటు నుంచి మన హీరో ఇస్ దట్ ద గేమ్ ప్లేయర్, వాళ్ళు అట్లా ఊహించుకుంటారు. సో ఇప్పుడు సిజేపీని వీళ్ళలాగా చూస్తున్నారు. 2 రోజులు కొట్టిపడేస్తారు. అసలు మనం దాని గురించి వరి కావాల్సిన పని లేదు. నెక్స్ట్ 24-48 అవర్స్ లో సిజేపీ మొత్తం గాలి బుడగలాగా గాల్లో తేలడం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ స్టార్టెడ్, కొంచెం స్పీడ్గా వెళ్తుంది. వాళ్ళకంత సబ్స్టెన్స్ లేదు. వాట్ దే ఆర్ టాకింగ్. సడన్ గా నిన్న ఒక అతని పేరు మర్చిపోయాను, సమ్ ముస్లిం ఫెలో హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు నిలబడి నేనే జెన్జీ, అదే ఈ సిజేపీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని ఒక వీడియో పెట్టిండు. అందరు దాని కింద కామెంట్లు చూస్తే అసలు మామూలు బూతులు తిడతలేరు. నువ్వేమని, అసలు నీకేం తెలుసు,
ఇంకో పర్సన్ నేనే రేపు సిజేపీ గెలిస్తే ఫైనాన్స్ మినిస్టర్ అని ఏందేందో బడ్జెట్ అని ఏదో మాట్లాడాడు, దాని కింద కూడా సేమ్. సో వాళ్ళ ఫాలోవర్సే కదా కింద స్టేట్మెంట్స్. ఆల్రెడీ అభిజిత్ దీప్కే ఆల్రెడీ తనకి మీరు ఇందాక అన్నట్లు ఆప్తో సంబంధం ఉంది. ఇంతకు ముందు ఒక 6 నెలల క్రితం వరకు కూడా ఆప్తో పనిచేసిన వ్యక్తి అని అది బయటకు వచ్చిన విషయము. అది నిజం కాబట్టి ఈజీగా ఈ డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి మన యూత్ కి అనుకున్నాం. మీరు మీ పోస్ట్ ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు ఇందాక చెప్పిన ఫిగర్సే పాకిస్తాన్ ఈ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో ప్రస్తుతం అది ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. పాకిస్తాన్ ఫాలోవర్స్ 49 అయితే మన ఇండియా 9. కరెక్ట్. 9% మాత్రమే అందులో ఫాలోవర్స్ గా ఉన్నారు. సో పాకిస్తాన్ వాళ్ళు 49%, మనం 9%. మీరు మీ ద్వారా మీ అకౌంట్ ద్వారా వచ్చిన ఈ ఫిగర్స్ దీనికి సంబంధించి ఇప్పుడు మీకేమైనా కాల్స్ కానీ మీకు ఏమైనా ఒక ఏమంటారు ఒక ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు మీరు ఇది పోస్ట్ చేసిన తర్వాత ఎట్లాంటి ఒక క్లారిటీతో ఉన్నారు అనేది మీకు ఏమైనా తెలిసిన విషయం కానీ ఆఫ్టర్ దిస్ పోస్ట్ మీకు ఎట్లాంటి ఏమైనా వచ్చాయా, కాల్స్ వచ్చాయా? అంటే చాలా క్లియర్ ఉంది సార్ పిక్చర్, నిజంగా నన్ను చాలా ఆకట్టు. ఇంకా మీరు ఇక్కడ క్యాప్షన్ చెప్పినారు చాలా బాగుంది, వివరించాల్సిన అవసరం ఉందా ఇంతకంటే? సూపర్ కదా ఇది. ఎట్లా వచ్చింది దీని రెస్పాన్స్ ఏంటి? సో ఇప్పటి వరకు అయితే నాకు మా పార్టీలో ఉండే మా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేశారు, అన్న ఇది నిజమేనా అంటే ఎస్ ఇది ఒక అనలిస్ట్ పెట్టిందే, దీనిలో ఫేక్ ఏం లేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఇది మంచి పని చేశారు మీరు ఈ విధంగా పెట్టడం అనేది, చాలా మంది కన్ఫ్యూజన్. అవును, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే కొన్ని యూట్యూబర్స్ కూడా ఏం చేశారంటే ఇదే దొరికిందే అన్నట్టు ఏందేందో ఇక వాళ్ళకు తోచింది అర్థమైంది కాంది ఏదేదో మాట్లాడుతున్నారు. సో దాన్ని కూడా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే సంబడీ హ్యాస్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ కదా. సో అందు గురించి నేను అది పెట్టడం జరిగింది. సో దాని తర్వాత కొంతమందికి చాలా ఈజీగా అర్థమైంది, నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి. వాట్సాప్ లో కూడా నాకు తెలిసిన వాళ్ళు మంచి పని చేశారు, దీనివల్ల మాకు కూడా క్లారిటీ వచ్చింది, పిక్చర్ క్లియర్ ఉంది. సో ఇప్పుడు దీనికి ఓకే ఇది ఎవరు చేస్తున్నారు, దీని కథ ఏందని అర్థమైపోయింది. సో అంటే ఎప్పుడైనా ఒకటేనండి యశోద గారు, మీరు ఏ అటెంప్ట్ అయినా సరే నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. మనం చాలా మాట్లాడతాం పాలిటిక్స్ లో నిజాయితీ అంటే దానికి స్థానం లేదు, ఏదో టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు చేయాలని. డిస్పైట్ ఆల్ దట్ యూ హ్యావ్ టు అటెంప్ట్ విత్ ట్రూత్ఫుల్నెస్. ఎనీబడి, మీరు సక్సెస్ఫుల్ పాలిటిక్స్ చేసిన ఎవరిని కూడా మీరు 1975లో ఇందిరా హమ్ ఆరాయ గద్దె చోడో అని జయప్రకాష్ నారాయణ్ గారు బీహార్ నుంచి కాలిచ్చినా, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టక ముందు అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే హైదరాబాద్ రామ్లీలా మైదాన్ నుంచి కాలిచ్చినా, ఏ విషయంలో మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా చాలా నిజాయితీతోనే ఎస్ ఇక్కడ కరప్షన్ పెరిగిపోతున్నది, దీన్ని యాంటీ కరప్షన్ లో మనం వెళ్ళాలి, లేకుంటే అప్పుడు 1975లో అహంకారం పెరిగిపోయింది గవర్నమెంట్ కు, ఆమెను ఖచ్చితంగా గద్దెదించాలి, అది వాళ్ళ కమిట్మెంట్ అండి. ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో జరిగింది కూడా అదే, వెస్ట్ బెంగాల్లో కూడా అంతే కదా. మీరు చూడండి మమతా బెనర్జీ గారు ఎంత స్థాయి దాటిపోయి హిందువుల పైన విపరీతమైన దాడులు చేసిన రోజులలో సువేందు అధికారి అనే వ్యక్తి ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ చేసిన సమయంలో ఆయన గవర్నమెంట్ నేను ఫామ్ చేస్తానని సీఎం అయితే అనుకోలేదు, నిజాయితీగా అటెంప్ట్ చేశాడు. ఆర్జీ కర్ అనే ఒక యూనివర్సిటీలో ఒక అమ్మాయి పైన ఘోరమైన అఘాయిత్యం జరిగితే ఆ పోలీసులు ఇష్టం ఉన్నట్టు ట్యాంపరింగ్ చేస్తే మమతా బెనర్జీ అనేట ఆమె, కానీ ఆ బీయింగ్ అ ఉమెన్ షీ డిడ్ నాట్ ఈవెన్ సస్పెండ్ దట్ SHO. ఎవడైతే ట్యాంపర్ చేశాడో FIR ను ఇష్టం ఉన్నట్టు రాశారో ఆవిడ మాట్లాడుతూ ఏడుస్తుంటే ఆ భాష అర్థం కాకుండా కూడా మనం చెల్లించిపోతున్నాం. ఎందుకు? ఎందుకంటే ఆవిడ ఫేస్ చేసింది అక్కడ. ఈరోజు ప్రజలందరూ ఎందుకు మారుతారు మేడం? ఆ నిజాయితీ అటెంప్ట్తో మారుతారు. సో ఈరోజు నిజంగా ఈ CJP కానీ ఇంకోటి అతను నిజాయితీ లేదని పబ్లిక్ అర్థమైపోతుంది. అందు గురించే దే డెఫినెట్లీ జెన్జీయే ఆన్సర్ చేస్తుంది, ఎవరో ఒక పొలిటికల్ పార్టీ ఆన్సర్ చేయాల్సిన అంతే. దే విల్ జస్ట్ స్మాష్. థ్యాంక్ యూ సార్. ఇదే టాపిక్ మీద ఒక మంచి క్లియర్ పిక్చర్ మా పల్లవి టీవీ ద్వారా మీరు ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ.